ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అని దేవ యేసయ్య సర్వాధికారి నైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమైనట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించామని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచినట్లు నేను కనికరింపబడి తిని. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనంలో మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను. ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగో ఏలును అలాగే నిత్య జీవం కలుగొట్టకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితంగా విస్తరించను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సముచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదుము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32 వచనం. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయి ప్రతి పాపమునకు దోషినియు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషినికి పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పిన. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఎలయనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదే శిక్షావిధికే కారణమైన కృపావరం అయితే అనేకమైన అపరాధాల మూలంగా వచ్చినదే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైన. చివరిగా ఒక మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించని కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు మహాగణుడు అని దేవేసే మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటుందంటే మీరు మమ్మల్ని కనికరించి దేవుడు ఉన్నారు తండ్రి. అందుని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.